మన ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఒక్క ఆర్టీసీ బస్సు కూడా కొనలేదని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నేను చెప్తున్నది ఏమంటే రవాణా శాఖ మంత్రి గారికి నేను ఛాలెంజ్ విసురుతూ ఉన్నాను. 1500 కొత్త ఆర్టీసీ బస్సుల్ని ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కొనుగోలు చేశారు. అన్ని డిపోలకి ఈ బస్సులని కంప్లీట్గా పంపించడం జరుగుతూ ఉండేది. ఇప్పటికే దాదాపు 1000 బస్సుల పైన అన్ని డిపోలకు చేరాయి. ఇప్పటికీ ఉన్నటువంటి మిగతా బస్సులన్నీ కూడా దశల వారీగా, అంటే ఈ నెలలోనే అన్ని ఆయా డిపోలకి సంబంధిత దానితో పాటు పోతూ ఉన్నాయి. వీటన్నిటికీ ముందుగానే డబ్బులు చెల్లించారు, ముందుగానే బస్సుల్ని కొనుగోలు చేశారు. మా దరిద్రం ఏమంటే చెప్పుకోవడంలో మేము విఫలమవడం వల్ల, లేదంటే మా వాళ్ళు పూర్తి స్థాయిలో చెప్పుకోలేకపోవడం వల్ల నువ్వు ఈరోజు ఆ మాట మాట్లాడుతున్నావు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, ఇప్పుడున్నటువంటి మీ ప్రభుత్వము ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఉచిత హామీ బస్సుని మీరు ఎప్పుడు అమలు చేస్తారని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఒక బస్సు కూడా మీరు కొనుగోలు చేయాలని మాట్లాడుతూ ఉన్నారు. దాదాపు మీలాగా హైర్ బస్సులు కొనుగోలు చేయలేదు, లేదంటే ప్రైవేటు బస్సులను తీసుకోలేదు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయాలని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి అయినటువంటి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించలేదు. ప్రభుత్వ ఆర్టీసీ సంస్థల్ని, లేదంటే ప్రభుత్వ పాఠశాలని, ప్రభుత్వ ఆసుపత్రులని అభివృద్ధి చేసే ఉద్దేశంతో ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. కరోనా 2 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టినా కూడా అప్పటి ఉద్యోగస్తులందరినీ ప్రభుత్వము ప్రతి నెల జీతాలు పూర్తి స్థాయిలో చెల్లించింది. వాటితో పాటు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఇచ్చిన హామీ మేరకు మనకు ప్రభుత్వంలో ఆర్టీసీకి సంబంధించినటువంటి అందరి ఉద్యోగాల్ని కరోనాలో చనిపోయినప్పుడు వాళ్ళకు, లేదంటే ఇంకా చాలామందికి కూడా ఉద్యోగాలు ఇచ్చి కొత్త ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేసి అది త్వరలోనే నోటిఫికేషన్ ఏర్పాటు చేసి కొత్త ఆర్టీసీ డ్రైవర్లని, కండక్టర్లను కూడా తీసుకునే దశలో మీ ప్రభుత్వం వచ్చింది. కాబట్టి మేము చెప్తున్నది ఏమంటే ఇప్పుడు మేము కొనుగోలు చేసిన బస్సుతో మేము 1500-2000 బస్సులు ఆర్టీసీ బస్సుల్ని, దాదాపు 2000 ఎలక్ట్రికల్ బస్సుల్ని కొనుగోలు చేసామని నేను చెప్తూ ఉన్నాము. మీకు చేతనైతే మీకు ప్రభుత్వము, లేదంటే ప్రజలు మీకు అధికారం ఇచ్చారు కాబట్టి మీరు ఒక 5000 బస్సుల్ని కొనుగోలు చేసి మీ ప్రభుత్వం ఉచిత బస్సుని హామీని నిలబెట్టుకొని ప్రజలకు ఇచ్చిన మీ హామీని అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాము. కాబట్టి మంత్రి గారు ఇప్పటికైనా మీకు కావాలంటే మేము డీటెయిల్స్ పంపిస్తాము. మీకు ఏ డిపోకి ఎప్పుడెప్పుడు ఎన్ని బస్సులు కొత్తవి మేము పంపిస్తూ ఉన్నాము, లేదంటే గత ప్రభుత్వం కొనుగోలు చేసినటువంటి ఆర్టీసీ బస్సుల సంఖ్యని మేము ముందు ఉంచుతాము. మీరు అంతకుముందు 5 సంవత్సరాల్లో ఎన్ని బస్సులు కొనుగోలు చేశారో కూడా మీరు ఒకసారి చెక్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాము. ఇంకొకసారి మీరు ఒక్క బస్సు కూడా ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్తే బాగుండదని చెప్పి, మీకు డీటెయిల్స్ కావాలంటే మేము పంపిస్తామని చెప్పి, ఇలాంటి అబద్ధాలని మీరు ఇంకొకసారి చెప్పకూడదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుకుంటా ఉన్నాం.